మధ్యాహ్నం కూడా ఇంతలా క్రౌడ్ ఉంటారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఈ రోజు అరకు ట్రిప్ జర్నీలో డే 1. ఫ్రెండ్స్‌తో ట్రిప్ బానే ఉంటుంది. బట్ ఫ్యామిలీతో వెళ్తే ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. వైజాగ్ నుంచి అరకు అయితే వెళ్ళడానికి మేము పొద్దున్నే 9కి కార్‌లో స్టార్ట్ అయ్యాము. విజయనగరం మీదుగా ట్రావెల్ చేసి అరకు దగ్గరలో సుంకరమిట్ట మార్కెట్‌కి ఎంటర్ అయ్యాము. మేము మ్యారినేట్ చేసి పట్టుకున్న చికెన్‌ని నైట్ కాల్చుకొని తినడానికి ఇక్కడైతే బొగ్గు తీసుకున్నాము. ఇంకా ఘాట్ రోడ్ ఎక్కాక ఒక 30 కిలోమీటర్స్ వరకు అసలు సిగ్నలే లేదు. ఇలా కార్ ఓపెన్ టాప్‌ని తీసి ఆ చల్లటి గాలిని ఫీల్ అవుతుంటే క్రేజీ అనిపించిందసలు. వెళ్ళే దారిలో అందరం ఆగి ఒక కొబ్బరి బొండాలు తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. 3 అవర్స్ ట్రావెల్ చేశాక మేమైతే అరకులో ఫేమస్ బుర్రా కేవ్స్‌కి వచ్చేసాం. ఇంతమంది జనాల్ని చూసాక చాలా షాక్ అయ్యా. సగం వరకు ఆ గుహల్లోకెళ్ళి మంచిగా ఫోటోస్ అవి దిగి పైకైతే రిటర్న్ అయిపోయాం. బయటికి వచ్చాక ఈ దారిలో అంతా బొంగులో బిర్యానీ షాప్స్ అయితే ఉంటాయి. వేడి వేడి బిర్యానీలు చూస్తుంటే నోరు ఊరిపోయింది. కానీ తిన్నాక అనిపించింది నార్మల్ బిర్యానీకి ఈ బిర్యానీకి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదని. మీరు కూడా ఈ బొంగులో బిర్యానీని టేస్ట్ చేసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫైనల్లీ ఇది అయిపోయాక మేము బుక్ చేసుకున్న రిసార్ట్స్‌కైతే వెళ్ళిపోయాం. అది మీకు నెక్స్ట్ పార్ట్‌లో చూపిస్తాను. సో వెళ్ళే ముందు ఛానెల్‌ని అయితే ఫాలో అవ్వండి.